రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫోక్ డాన్సర్ జాను లిరి ఒక సంచలనమైన వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో నా ఓపిక నశించింది, ఇంకా నేను బతకలేను, ఎవరైనా అమ్మాయిలు సూసైడ్ చేసుకుంటుంటే అలా ఎందుకు చేస్తున్నారు అని అనిపించేది, కానీ నాకే ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదని చెప్తూ జాను లిరి ఒక సంచలనమైన పోస్ట్ చేసింది. అయితే ఢీ షోతో పాపులర్ అయిన జాను కొరియోగ్రాఫర్ గాను అనేక వీడియోలు, టీవీ షోల్లో కూడా పార్టిసిపేట్ చేసింది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ ఎక్కువగా అవడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసింది జాను. ఇక బతకలేనని, తన ఓపిక నశించిందని, ఎవరైనా అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారని అంటే ఎందుకు ఇలా చేసుకుంటున్నారు అని అనిపించేది, కానీ తనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదంటూ బోరున ఏడుస్తూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది జాను. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో తన క్యారెక్టర్ గురించి ఎంత దారుణంగా మాట్లాడుకుంటున్నారో అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది జాను. అన్నతో మాట్లాడిన, తమ్ముడితో మాట్లాడిన అక్రమ సంబంధాలను అంటకడుతున్నారని చాలా తన బాధను వ్యక్తపరుస్తూ ఒక సెల్ఫీ వీడియోని పోస్ట్ చేసింది. అయితే ఆ వీడియోలో ఈరోజు నాకు ఓపిక నశించింది, నా బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు, నేను ఎవరికైనా హాని చేశానా, నా వల్ల ఎవరైనా నష్టపోయారా, నా గురించి మంచి కూడా ఉంది కదా, మంచి చెప్పొచ్చు కదా, అన్నయ్యతో మాట్లాడినా, తమ్ముడితో మాట్లాడినా, చెల్లితో మాట్లాడినా, కూర్చున్నా నిల్చున్నా చెడుగా చూస్తున్నారు, నేనేం పాపం చేశాను, నాకు నరకం కనిపిస్తుంది, నేను భరించలేకపోతున్నాను, మీరు చేస్తున్నది తప్పు అని చెప్తూ నాకు చాలా బాధగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను, చాలామంది అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చనిపోతుంటే ఏదో అనుకున్నాను, ఇలా బాధ పెడుతుంటే ఎలా బ్రతకగలరు, నా బాధలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అంటూ కూడా ఆవిడ ఒక వీడియోని పోస్ట్ చేస్తుంది. చాలామంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుంటే ఎలా చనిపోతారో అని అనిపించేది, కానీ ఇవాళ నేను ఆ బాధని ఫేస్ చేస్తుంటే నాకు కూడా అనిపిస్తుందంటూ ఆవిడ ఒక వీడియోని పోస్ట్ చేసింది. అయితే ప్రజెంట్ ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. అయితే ఆ వీడియోలో తను మాట్లాడుతూ, నేను ఏ రోజు కూడా ఇలా మాట్లాడలేదు, ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తాను అని కూడా అనుకోలేదు, నా బాధని ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు, ఎలా తట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు, నా జీవితంపై మీకు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్, మీ లైఫ్ని మీరు వెతుక్కోవచ్చు కదా, ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడం ఎందుకు, నా కొడుకుని బాగా చదివించుకొని మంచి పొజిషన్లో చూడాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు అది చూడలేనేమో అని అనిపిస్తుంది, నేను ఇలా ఏడిస్తే మీరు ఆపేస్తారని కాదు, కానీ నా ఓపిక నశించింది, నన్ను ఎన్ని అన్నా కూడా నేను ఎప్పుడు రియాక్ట్ కాలేదు, నా అన్నతో మాట్లాడితే తప్పు, తమ్ముడితో మాట్లాడితే తప్పు, ఎవరితో మాట్లాడినా తప్పే, ప్రతి ఒక్కరితో లింకులు పెట్టేస్తున్నారు, నాతో కావడం లేదు, మీ వ్యూస్ కోసం మీ ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డుపైన వేస్తున్నారు, రోడ్డుపైకి లాగేస్తున్నారు, అది మంచా చెడా ఆలోచించడం లేదు, మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక్క మాట కూడా అనకుండా పెంచారు, కానీ ఈరోజు నేను అడ్డమైన వెధవలతో మాటలు పడుతున్నా అంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది. అయితే జాను ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడిందో తన మాటల్లోనే ఒకసారి విందాం. అందరికీ నమస్తే. బాగున్నారు కదా? అందరూ బాగానే ఉంటారు, ఎందుకంటే పక్కన జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరూ మంచిగానే ఉంటారు. జాన్లిరి నవ్వుతే తప్పు, జాన్లిరి ఏడుస్తే తప్పు, జాన్లిరి ఒకరితో మాట్లాడితే తప్పు, జాన్లిరి కూసుంటే తప్పు, జాన్లిరి నిల్చుంటే తప్పు, జాన్లిరి నవ్వుతే ఓవర్ యాక్షన్, జాన్లిరి పద్ధతి ఉండదు, నేను నేర్చుకోవాలి. ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే. ఫస్ట్ నాకు ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు, నేను అందరితో నవ్వుతూ మంచిగా ఉంటాను, ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే. వేరే టాపిక్స్ లేవు, జాను లిరి టాపిక్. ఎందుకు నా పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్ అంటే మీ వ్యూస్ కోసమా? మాట్లాడితే జాన్లిరికి రెండో పెళ్లి, ఒక ఫోటో వేయడం, జాన్లిరికి రెండో పెళ్లి, జాన్లిరికి రెండో పెళ్లి. ఆడోళ్ళు మగోళ్ళు న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా? ఒక ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా, మీరు కూడా ఇంతేనా? అసలు నా పర్సనల్ లైఫ్ ని ఎందుకు తీస్తున్నారు? మీకు అసలు జాను లిరి తప్ప వేరే టాపిక్స్ లేవా? ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట, ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా, ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా,
చిన్న పిల్లని చంపేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడొచ్చు కదా. ఎందుకు నా టాపిక్, నా పర్సనల్ లైఫ్? సరే, నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా. 8 సంవత్సరాల నుంచి ఒక కొడుకుని పెంచుకుంటుంది, పద్ధతిగా ఉంటుంది. ఈ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా, మంచి చెప్పొచ్చు కదా నా గురించి. ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్, నా వాయిస్ కి గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు. నాకు కొడుకు, నా కొడుకు చూడడా? నువ్వు ఒక అమ్మ కొడుకే కదా. నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకుంది. ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని, ఇవన్నిటికీ దూరంగా ఉండాలని, ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. నిజంగా లేనట్టున్న లైఫ్ లేకపోతే దీనివల్ల నేను ఖచ్చితంగా చచ్చిపోడు. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే కారణం మీరే అవుతారు, గుర్తుపెట్టుకున్నది. ఇంత నరకమా? మస్తు టాపిక్స్ ఉన్నాయి. నా మీద పడేందుకు మీకేం వస్తుంది? నేను చచ్చిపోయినా కూడా నా శవం దగ్గరకు వచ్చి మైకులు పెట్టి ఎందుకు చచ్చిపోయింది తెలుసా, ఎందుకు చచ్చిపోయిందని చెప్తారు మీరు. మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి. అది మంచిగా చెడ్డ ఆలోచించరు, ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు. మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనకుండా పెంచారు. కానీ ఈ రోజు అడ్డమైన వాళ్ళతో నేను మాటలు పడుతున్నాను. సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నేను ఎందుకు చచ్చిపోతారు? ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పినా, కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసం కాదు, మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక. నాకు ఈ రోజు అనిపిస్తుంది నాకు ఓపిక నశించింది. నేను చూసి వీడియోలకి నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెట్టడం, మీ అమ్మ తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడితే మీకు అప్పుడు అర్థమవుతుంది బాధ. నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించింది. నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఎవరు చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు. నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా. ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడం ఎందుకు? నా కొడుకుని మంచి చదువుకొని మంచి పైసల్లో చూడాలనుకున్నా, అది చూడలేనేమో నాకు అర్థమవుతుంది. నేను బద్దల్లే పోతా. ఇది మాట్లాడితే మీరేదో ఆపేస్తారు, ఇది కాదు. ఓపిక నశించి నేను ఎప్పుడు దేనికి రియాక్ట్ కాలేదు. ఒక అన్నతో మాట్లాడే తప్పు, నా తమ్ముడని మాట్లాడితే తప్పు, ఎవరు వారికి లింకులు వేస్తారు. నాతో అయితే లేదు. చాలా మంది చాణక్యం చూసి నేర్చుకోవాలి, చాణక్యం ధైర్యంగా ఉండాలని చాలా మంది అంటారు. కానీ ఈ రోజు నాకు ఓపిక నశించింది. అతను అయితే బాధ ఎవరికి చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు. అసలు నా వల్ల మీకేమైనా హాని జరిగిందా? ఏమైనా నష్టం వచ్చిందా? జానులేని నాకు కొంచెం మంచి కూడా ఉంది కదా, మంచి పెట్టొచ్చు కదా. అన్నయ్యతో మాట్లాడినా, అక్కతో మాట్లాడినా, చెల్లెతో మాట్లాడినా, ఎందుకు నాకు ఇంత? నేను నవ్వినా నేను కూర్చున్నా అసలు. అయ్యో, నరకంగా అనిపిస్తుంది నాకు. తప్పు, మీరు చేసేది చాలా తప్పు. రైట్, విన్నారు కదా. ఈ విధంగా జానులిరి ఒక సంచలనమైన వీడియోని పోస్ట్ చేసింది. అయితే ఆ వీడియోలో తను ఇక ఓపిక నశించింది, నేను బతకలేను, నా లైఫ్ని, నా పర్సనల్ లైఫ్ని బజార్కి ఇచ్చారని చెప్తూ తను ఒక వీడియో పోస్ట్ చేసింది. అయితే ఆ వీడియోని మరొకసారి చూద్దాం. అందరికీ నమస్తే. బాగున్నారు కదా? అందరూ బాగానే ఉంటారు, ఎందుకంటే పక్కన జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరూ మంచిగానే ఉంటారు. జాన్లిరి నవ్వుతే తప్పు, జాన్లిరి ఏడుస్తే తప్పు.
జాన్లీ ఒకరితో మాట్లాడితే తప్పు, జాన్లీ కూసుంటే తప్పు, జాన్లీ నిల్చుంటే తప్పు, జాన్లీ నవ్వుతే ఓవర్ యాక్షన్. జాన్లీ పద్ధతి ఉండదు, నేను నేర్చుకోవాలి. ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే. ఫస్ట్ నాకు ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు. నేను అందరితో నవ్వుతూ మంచిగా ఉంటా, ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే. వేరే టాపిక్స్ లేవు, జాను లిరి టాపిక్. ఎందుకు నా పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్? అంటే మీ వ్యూస్ కోసమా? మాట్లాడితే జాన్లీకి రెండో పెళ్లి, ఒక ఫోటో వేయడం, జాన్లీకి రెండో పెళ్లి, జాన్లీకి రెండో పెళ్లి. ఆడోళ్ళు మొగోళ్ళు న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా? ఒక ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా, మీరు కూడా ఇంతేనా? అసలు నా పర్సనల్ లైఫ్ ని ఎందుకు తీస్తున్నారు? మీకు అసలు జాను లిరి తప్ప వేరే టాపిక్స్ లేవా? ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట, ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా, ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా. చిన్న పిల్లని చంపేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా. ఎందుకు నా టాపిక్, నా పర్సనల్ లైఫ్? సరే, నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా. 8 సంవత్సరాల నుంచి ఒక కొడుకుని పెంచుకుంటుంది, పద్ధతిగా ఉంటుంది. ఈ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా, మంచి చెప్పొచ్చు కదా నా గురించి. ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్, నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెడుతున్నారు. నాకు కొడుకు చూడడా? నువ్వు ఒక అమ్మ కొడుకే కదా. నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకుంది. ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని, ఇవన్నిటికీ దూరంగా ఉండాలని, ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. నిజంగా లేనట్టున్న లైఫ్ లేకపోతే దీని వల్ల నేను ఖచ్చితంగా చచ్చిపోడు. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే కారణం మీరే అవుతారు, గుర్తుపెట్టుకునేది. ఇంత నరకమా? మస్తు టాపిక్స్ ఉన్నాయి. నా మీద పడేందుకు మీకేమొస్తుంది? నేను చచ్చిపోయినా కూడా నా శవం దగ్గరికి వచ్చి మైకులు పెట్టి ఎందుకు చచ్చిపోయింది తెలుసా, ఎందుకు చచ్చిపోయిందని చెప్తారు మీరు. మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి, అది మంచా చెడ ఆలోచించరు. ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు. మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనకుండా పెంచారు, కానీ ఈ రోజు అడ్డమైన వాళ్ళతో నేను మాటలు ఆడుతున్నాను. సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నేను ఎందుకు చచ్చిపోతారు? ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పిన, కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసం కాదు, మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక. నాకు ఈ రోజు అనిపిస్తుంది ఓపిక నశించింది. నేను చూసి వీడియోలకి నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెట్టడం, మీ అమ్మ తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడితే మీకు అప్పుడు అర్థమవుతుంది బాధ. నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించింది. నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఎవరు చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు. నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా. ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు? నా కొడుకుని మంచి చదువుకొని మంచి పైసల్లో చూడాలనుకున్నా, అది చూడలేనేమో నాకు అర్థమవుతుంది. నేను బద్దల్లే పోతా. ఇది మాట్లాడితే మీరేదో ఆపేస్తారు, ఇది కాదు. ఓపిక నశించి నేను ఎప్పుడు దేనికి రియాక్ట్ కాలేదు. ఒక అన్నతో మాట్లాడే తప్పు, నా తమ్ముడని మాట్లాడితే తప్పు, ఎవరు పెడితే వాడికి లింకులు వేస్తారు. నాతో అయితే లేదు. చాలా మంది చాణక్యం చూసి నేర్చుకోవాలి, చాణక్యం ధైర్యంగా ఉండాలని చాలా మంది అంటారు, కానీ ఈ రోజు నాకు ఓపిక నశించింది. అతనైతే బాధ ఎవరికి చెప్పుకోవడం కూడా అర్థం కావట్లేదు నాకు. అసలు
మీకేమైనా హాని జరిగిందా, ఏమైనా నష్టం వచ్చిందా? జానులేరి నా కొంచెం మంచి కూడా ఉంది కదా, మంచి పెట్టచ్చు కదా. అన్నయ్యతో మాట్లాడినా, అక్కతో మాట్లాడినా, చెల్లెతో మాట్లాడినా, ఎందుకు నాకు ఇద్దరు నవ్వినా నేను కూర్చున్నా అసలు. అయ్యో నరకం నరకంగా అనిపిస్తుంది నాకు. తప్పు, మీరు చేసేది చాలా తప్పు.